पिता पुत्र पवित्र आत्मा नाममुना मरणागुणैन యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈరోజు మనమందరం కూడా పస్కాల 3వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. నాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు దేవాలయం గురించి, దేవాలయంలో నెలకొన్నటువంటి దేవుని గురించి ఎంతో గొప్పగా అందరికీ కూడా తెలియజేస్తున్నాయి. అందుకే పవిత్రుడు 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 పావనమూర్తి అయినటువంటి ఆ దేవదేవుని మనమందరం కూడా ఇంత గొప్పగా కొనియాడుతున్నాం. నీ దేవము దేవుని యొక్క ఆలయము అని నీకు తెలియదు కదా అన్న మాటలను ఈరోజు మనమందరం కూడా గుర్తుకు తెచ్చుకుంటూ దేవాలయంలో దేవుని యొక్క దీవెనలకు సమృద్ధిగా మనం పొందుతూ ఉంటాం. దేవుని యొక్క ఆశీస్సులకు యొక్క దేవాలయం ఒక నిలయముగా ఉండబోతూ ఉంది. అందుకే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనమందరం కూడా ఈ పరిశుద్ధ ఆలయంలో కూడి ప్రార్థన చేస్తూ దివ్య పూజాపల్లిలో పాల్గొంటూ ఉన్నాము. మరి ఈ దివ్య పూజాపల్లిలో పాల్గొంటూ ఉన్నటువంటి మనందరినీ, ఎన్నో కోరికలతో ఆశయాలతో వచ్చినటువంటి మనందరినీ ఆ ప్రభు దీవించి ఆశీర్వదించాలి అని ఈ
ఈ దేవాలయం దేవునికి నిలయమైనటువంటి ఆలయం, దీనిని పవిత్రపరుచుకోవాలి. ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి. దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభు తన మాటలలో చెబుతూ ఉన్నాడు, ఇదిగో దేవాలయంలో ఉన్నటువంటి నేను పైనుండి మిమ్మల్ని చూస్తూ మీ కోరికలను అడగక ముందే ఎదిగినటువంటి నేను మీకు దీవెనలను ప్రస్తుతున్నాను అని చెబుతూ ఉన్నాను. మరి ఈ విధంగా ఆ పరిశుద్ధ దేవాలయానికి మనమందరం కూడా రావాలి. ఈ దేవాలయాన్ని పవిత్రంగా మలుచుకోవాలి. అంత గొప్పగా మంచి విశ్వాసాన్ని, ఆ పవిత్రతను మనందరికీ కూడా ప్రస్తావించాలి అని నిరూపించాలని ప్రార్థన చేస్తూ, దేవునికి విరుద్ధముగా చేసినటువంటి తప్పిదముల పాపములను అన్నిటిని కూడా మన్నించమని మన దోషులను ఆ దేవదేవునికి సమర్పించుకుంటాం. మొదటి పట్టణం నిర్గమకాండం 17వ అధ్యాయం 3వ వచనం
మొదటి పఠనము నిర్గమకాండము 17వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆ దినములలో దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేలను మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశము నుండి మా నేల దొరుకుని వచ్చింది, మమ్మల్ని చంపుటగా ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పికచే చచ్చిపోవలన్నా ఏమి అని మోషే యావెకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎత్తు వేరుదును, ఇంకా కొంతసేపు నచ్చో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను. అంతటా యావే మోషేతో, నీతో పాటు ఇశ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజలు ముందుగా నడిచిపోను. నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టి వెళ్ళుము. నీవు చూస్తుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడెదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ రాళ్ళకు రాతి నుండి నీవు పుట్టెను అనెను. ఇశ్రాయేలు పెద్దలు చూస్తుండగా మోషే దేవుడు చెప్పినట్టే చేసింది. ఇశ్రాయేలు జగడమార్గ చేతను వారు యావే మనతో పాటు ఉన్నారా లేదా అని సందేహించు యావేను పరీక్షించుట చేతను ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేరు వచ్చింది. ఇది ప్రభువు వాక్కు. పాట నంబర్ 820. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమందలి నా ప్రభువు మనుషులకు ఆటంకమును దేవుని పిలుపును పొందిన వారిని వివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు. సోదరులారా, యూదులు అద్భుతమునకు కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు వివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తి అంతయు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలైనా దేవుని వివేకములను తోడుచున్నది. మానవుని వివేకము కంటే గొప్పది. దేవుని బలహీనత అని
పాట నంబర్ 660. సన్న స్వరమన్నా నీవెప్పుడైన విన్నావా? యోహాను సువార్త 2వ అధ్యాయం వచనములు 13 నుండి 25 వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయం వచనములు 13 నుండి 25 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన రాళ్లతో కొరడా పేరి గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చింపివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మవారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పోను, నా తండ్రి వీటిని వ్యాపారముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహములకు నాకు గల ఆసక్తి నన్ను ధరించును అను లేఖనములందరి వాక్యము శిష్యులకు అప్పుడు కల్పనకు వచ్చాను. యూదులు అప్పుడు ఆయనను, నీవు ఈ కార్యము చేయటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించను. అందుకు యేసు, ఈ ఆలయంలో మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానం ఇచ్చాను. ఈ ఆలయ నిర్మాణములకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యోధులు తిరగా ప్రశ్న వేసేది. కానీ వాస్తవంగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయము గురించి. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకుని వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించేది. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూసిన అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచని, కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఏదైనా వారందరినీ గురించి ఆయనకు తెలియదు. ఆయన మనుష్యులు అంతరంగంలో ఎరిగిన వాడు కనుక మానవ స్వభావం గురించి ఆయనకు ఎవరూ సాక్ష్యమియ్యనక్కరలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చెట్టు
గట్టిగా నిలబడాలి అంటే ఎంత గాలి తుఫానులు వచ్చినప్పటికీ కూడా అది మంచిగా నిలబడాలి అంటే చక్కని వేర్లు అవసరం. ఒక భవనం, ఒక ఇల్లు గట్టిగా నిలబడాలి అంటే దానికి మంచి పునాదులు అవసరం. ఒక మతం మంచిగా ఉండాలి అంటే దానికంటూ ఒక ధర్మశాస్త్రం అవసరం. అందుకే ఒక చెట్టు నిలబడటానికి వేర్లు మూలాధారం, ఒక భవనం నిలబడటానికి పునాదులు మూలాధారం, ఒక మతం మంచిగా నిలబడాలి అంటే మూలాధారం దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞలు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తండ్రి దేవుడు మనందరికీ కూడా ఈ నాటి యొక్క మొదటి పట్టణంలో మీరు ఈ ఆజ్ఞలను పాటించండి, ఈ ఆజ్ఞలను పాటించినటువంటి వారికి తప్పకుండా నా యొక్క దీవెనలు మీకు సమృద్ధిగా ప్రసాదిస్తాను. ఆజ్ఞలను పాటించలేనటువంటి వ్యక్తుల పట్ల దేవుని యొక్క దండన, దేవుని యొక్క శిక్ష తప్పకుండా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అది నేను మళ్ళీ తర్వాత వివరంగా తెలియజేస్తాను. నాటి సువిశేష పఠనంలో చివరి వచనములో చూస్తే, ఆయన మనుషుని అంతరంగమును ఎరిగినటువంటి వాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవరునూ సాక్ష్యమీయ అక్కరలేదు అని. అంటే మన జీవితం, మన జీవిత విధానం, మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు అన్నీ కూడా ఆ క్రీస్తు ప్రభువుకు తెలుసు అని. ఏ ఒక్కరు మన వెలుగుల గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేదు. మీ మనోభావాలు అన్నీ కూడా నేను ఎత్తి ఉన్నాను. మీ స్వభావం అంతా కూడా నేను ముందుగానే అవన్నీ కూడా నాకు తెలుసు అని క్రీస్తు భగవానుడు ఇక్కడ చెప్పడం మనమందరం కూడా చూడగలుగుతున్నాం. ఇంకా నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే, గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేను మేము మోసుకొని వచ్చి నా పడకు చేర్చుకుంటేని అంటే ఎక్కడికి చేరుస్తూ ఉన్నాడు? ఎక్కడికి చేరుస్తూ ఉన్నాడు అంటే తన దేవాలయానికి మనందరినీ కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ పవిత్రమైనటువంటి ఆలయానికి మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. మనందరినీ మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే దేవుడి ప్రేమ ఎంత గొప్పది. ఆజ్ఞలను ఇస్తూ ఆ ఆజ్ఞలను పాటించడానికి మిమ్మల్ని నాకై నేను ఈ దేవాలయానికి తీసుకొని వస్తూ ఉన్నాను. దేవాలయానికి రావడానికి ఆ ప్రేరణ కలిగిస్తూ ఉన్నాను. ఆ పవిత్ర ఆత్మ చేత మిమ్మల్ని దేవాలయానికి నడిపిస్తూ ఉన్నాను. అన్నది మనం ఇక్కడ చూడగలుగుతున్నా. అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని మనందరం కూడా అర్థం చేసుకోగలగాలి. ఒకసారి కొంతమంది స్నేహితులు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, ఇదిగో మనం అందరం కూడా గోవా పిక్నిక్ వెళ్దాం అని స్నేహితులు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అందరూ కూడా ఓకే మంచిదే, మనం అందరం కూడా వెళ్దాం, నాకు ఇష్టమే, నేను వస్తాను అని చెప్పేసి ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకరు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక్క పిల్లవాడి దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ పిక్నిక్ రాను అని అన్నాను. ఎందుకు రాను ఆ యొక్క పిక్నిక్ అని అంటే, అందులో ఉన్నటువంటి ఆ దాగుతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, ఆ 2 రోజులు వేసుకున్నటువంటి ప్రణాళిక ఎవరికి కూడా అంటే తల్లిదండ్రులకు చెప్పకుండా, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా పిక్నిక్ వెళ్ళిపోవాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావాలి. అందరూ కూడా ఓకే అన్నారు. ఈ యొక్క బాలుడు మాత్రం, ఈ యొక్క అబ్బాయి మాత్రము అది నాకు సాధ్యము కాదు. నా తండ్రిని నేను హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
నా తండ్రి హృదయాన్ని నేను గాయపరచడం నాకు ఇష్టం లేదు, చెయ్యకూడనటువంటి పని నేను చేసి నా తండ్రి మనసును నేను నొప్పించడం నాకు ఇష్టం లేదు కనుక ఆయన వాడుగా నేను రావడానికి నాకు ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్తున్నాడు. అంటే ఒక పిల్లవాడు చెయ్యకూడనటువంటి పనిని చేస్తూ తండ్రికి బాధ కలిగించబోతున్నాను అని తెలుసుకున్నటువంటి తాను తండ్రి హృదయాన్ని గాయపరచడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయి 2 రోజుల దాకా ఎక్కడో నుండి తిరిగి వస్తే తప్పకుండా ఆ తండ్రి బాధపడతాడు అని అన్నది తెలుసుకున్నాడు. మరి ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు తండ్రిని గాయపరచకూడదు అని తెలుసుకున్నటువంటి విధంగా మనమందరము కూడా ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించకపోతే, ఆ ఇచ్చినటువంటి యొక్క నియమాలను పాటించకపోతే తప్పకుండా మనము కూడా దేవుని గాయపరిచినటువంటి వాళ్ళం అవుతాము, దేవుని హర్ట్ చేసినటువంటి వాళ్ళం అవుతాము. ఇదంతా కూడా మనమందరము గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ హార్ట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా డేంజరస్ అంట, కొన్నిసార్లు చాలా డెలికేట్ అంట. ఒక పులి, సింహము ఎంత డేంజరస్, ఈ హార్ట్ ఫీలింగ్స్ కూడా ఇలాగనే ఉంటాయి. ఒకరి జీవితాన్ని నాశనం చేయగలుగుతాయి అని కొన్ని సందర్భాలను చూస్తే తిట్టడం, పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలిస్తారు, కొన్నిసార్లు తిడతారు. ఈ తిట్టడంలోనే నా తండ్రి నన్ను తిట్టాడు అన్నటువంటి ఆ ఆవేదన, ఆ బాధతో పిల్లలు ఏదేదో చేసుకుంటున్నారు. ఈ కాలం ఇంటి నుండి పారిపోతున్నారు, జీవితాన్ని కొన్నిసార్లు చివరికి నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఫలానా నాడు నన్ను తిట్టారు అని ఆ మనోభావం దెబ్బతినింది అని ఆ హర్ట్ ఫీలింగ్స్ వల్ల కొంతమంది ఈ విధముగా ఉంటున్నారు. కొట్టినప్పుడు నా తల్లిదండ్రులే నన్ను కొట్టలేదు, నువ్వెందుకు నన్ను కొడుతూ ఉన్నావు అని హర్ట్ ఫీలింగ్స్. ద్వేషించినప్పుడు నువ్వు నన్ను ఏ విధంగా ద్వేషిస్తావు, 10 మందిలో నన్ను ద్వేషించినావు, ఇంకా అందరి ముందు నన్ను ద్వేషించినావు, అందరి ముందు నన్ను అవమానించినావు, అందరి ముందు నన్ను అవహేళన చేసినావు, దూషించావు. ఏదైనా కూడా ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ హార్ట్ ఫీలింగ్స్ అని అన్నది ఎదురవుతుంటా. తప్పకుండా ఎవరైనా ఎదుటి వారి ముంద వారితో పాటు వారి ముందర అవహేళన చేసినప్పుడు, నిందారోపణ చేసినప్పుడు మన హృదయం గాయపడుతుంది. కొన్నిసార్లు ఇంకా లోతుగా డిస్టర్బెన్స్కు లోనవుతా ఉంటారు. చిన్న సమస్యలే పెద్ద సమస్యలకు దారి తీసుకున్నాయి. చిన్న మాటలే ఏం చేస్తున్నామంటే చాలు ఇబ్బందులు రావాలి. ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే చాలు ఇంకా ఎక్కువగా ఫీల్ అవ్వడం. ఇలా ఎన్నెన్నో సమస్యలకు దారి తీస్తున్నాయి. చూడండి అంటే చిన్న మాట, ఒక చిన్న క్రియ వల్ల ఇంత డిస్టర్బెన్స్ దారి తీస్తుంది. హృదయాలకు ఈ విధముగా గాయపరచబడుతూ ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ఈ ప్రత్యేకించి తపస్కాలంలో ఆ శిలువ మార్గాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎంతో మంది ఆయన తిడుతూ ఉన్నారు, మన జీవితాలను మనం పెడుతూ ఉన్నాం, ఆయన కొడుతూ ఉన్నాం, ద్వేషిస్తూ ఉన్నాం, అవమానిస్తూ ఉన్నాం, అవహేళన చేస్తూ ఉన్నాం, దూషిస్తూ ఉన్నాం. ఇంకాను చెప్పాలి అని అంటే కొరడాలతో కొడుతూ ఉన్నాం, ఆయన ముఖము పైన ఉమ్మి వేస్తూ ఉన్నాం, ఆయన తలపైన ముళ్ళ కిరీటము పెడుతూ ఉన్నాం. మొయ్యలేక ఆ శిలువ భాగాన్ని కింద పడుతూ ఉన్న మట్టితనంతో మొయ్యి వెళ్ళు, చివరి దాకా వెళ్ళు అని చెబుతూ ఇంకా ఆయనను చిత్రహింసలకు గురి చేస్తున్నాం. చూడండి అని అంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట, మనం ఏదైనా ఒక చిన్న మాట ఎంతో హర్ట్గా ఫీల్ అవుతాం, హృదయాలు గాయపరచబడుతూ ఉంటే ఇక్కడ క్రీస్తు భగవానుడు నువ్వు ఎంత అవమానించినప్పటికీ, ఎంత దూషించినప్పటికీ, ఆయన ఎన్ని హింసలు పెట్టినప్పటికీ కూడా ఆయన ఎలాంటి హర్ట్ ఫీలింగ్స్ మన పట్ల చూపించడం లేదు.
నా హృదయాన్ని నువ్వు గాయపరిచినావు, నా పైన నువ్వు ఉమ్మి వేసినావు, నన్ను ఇంకా ఇబ్బందులు పెడుతున్నావు అన్నప్పటికీ కూడా ఆయనకు ఎలాంటి బాధ అన్నది, ఎలాంటి హర్ట్ ఫీలింగ్స్ అన్నది కలగటం లేదు. అందుకే మనం చెప్తా ఉన్నాం, భరించేవాడు భగవంతుడు అని, భరించేవాడు భగవంతుడు అని. నువ్వు ఎంత బాధను ఆ క్రీస్తు పైన మోపినప్పటికీ కూడా ఆయన మోస్తూనే ఉన్నాడు. అందుకే బాధ సమస్త జనులారా నా యొక్కకు రండి అని, నీ భారాన్ని మోయడానికి నేను వచ్చాను. అది పాప భారమైనా, శ్రమణ భారమైనా, ఏ భారమైనా కూడా నా పైన పోయండి అని చెప్తూ ఉన్నటువంటి ఆ ప్రభువు రిటాలియేషన్ ఏమీ లేదు, ప్రతీకారం తీర్చుకోవటం లేదు. ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రతీకారం తీర్చుకోకుండా మనమంటే నన్ను ఏదో అన్నాడు, వాని పైన ఇంకా ఏదో 4 మాటలు ఎక్కువ చేస్తాను, నాకు ఏదో చేసినాడు, ఇంకా ఎక్కువగా వాళ్ళు నాశనం కావాలన్న ఆలోచన దురుద్దేశం మనకు ఉంటుంది. కానీ ఇంతగా క్రూరముగా బిహేవ్ చేసినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, క్షమించండి. ఆయన అన్ని కూడా తెలుసు, అవమానించారు, హింసించారు, ద్వేషించారు, అన్ని చేసినప్పటికీ కూడా అధికారం తీర్చుకోకుండా మన పట్ల ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు చేసేది వీరికే తెలియదు, వీరిని క్షమించండి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మీరితే తప్పకుండా ఆ తండ్రి దేవుడు కూడా ఫీల్ అవుతున్నాడు. మనమందరం కూడా గుర్తించుకోవాలి. ఇంత చేసినా కూడా కోపం తెచ్చుకున్నటువంటి ప్రభువు ఈనాటి విశేష పడవలో కోపగించుకుంటూ ఉన్నాడు. ఇదేంటి అంత ఈజీ దానికి కోపడుతూ ఉన్నాడు అని అనుకోవచ్చు. కానీ చూడండి ఎందుకు కోపడుతూ ఉన్నాడు అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో, దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మునటువంటి వారిని, డబ్బులు మార్చుకున్నటువంటి వారి పైన మండిపడుతూ ఉన్నాడు. ఆయన బాబుతో కొట్టినా పర్వాలేదు, కొరడాలతో కొట్టినా పర్వాలేదు, రక్తము నీరు శ్రమించినా పర్వాలేదు అని కోపడటం లేదు. ఎక్కడ కోపడుతున్నాడంట? దేవాలయాన్ని అశుభ్రపరుస్తున్నారు, దేవాలయాన్ని అమంగళము చేస్తున్నారు, పవిత్రమైనటువంటి దేవాలయాన్ని నాశనం చేస్తున్నారు. అక్కడ క్రీస్తు భగవానుడు కోపడుతున్నాడు. అంటే దేవాలయం అంటే ఎంత ప్రేమ, దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవుడు అంటే ఎంత ప్రేమనో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అక్కడనే 17వ వచనంలో చూస్తున్నాం, నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించుతున్నాడు. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించుతున్నాడంటే దేవాలయం పట్ల ఎంత మక్కువ ఆ క్రీస్తు భగవానుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ మూలం చెట్టుకు ఆధారం వేరు అయినట్టు, ఒక ఇంటికి పునాదులు ఒక మూలమైనట్టు, క్రీస్తు భగవానుడికి కూడా తండ్రి దేవుడు ఒక మూలం. అదే మనమందరము కూడా ఈరోజు యొక్క పరిశుద్ధ కథ పఠనాలను తెలుసుకోవాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, కాలువలు, పిల్ల కాలువలు, ఏరులు, వాగులు, బొక్కలు, చెరువులు అన్ని కూడా మనకు తెలుసు. వీటి నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి నీరు చివరికి సముద్రానికి చేరుతూ ఉన్నాయి. ఈ వాగుల నుండి, బొక్కల నుండి, కాలువల నుండి, ఏరుల నుండి, సెలయేరుల నుండి అన్ని కూడా ఆ సముద్రానికి చేరుతూ ఉన్నాయి. ఆ సముద్రము కూడా మంచి మనసుతో అన్ని రకాల వాగుల నుండి, చెరువుల నుండి, కాలువల నుండి ఆ నీటిని అది ఆహ్వానిస్తుంది. సింపుల్ గా కూడా ఇదే విధముగానే ఎక్కడైతే ఇవన్నీ కూడా ఒక పాయింట్ గా కలుస్తూ ఉన్నాయో అక్కడక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా, అన్ని జాతుల వారందరినీ కూడా, అన్ని మతాల వారందరినీ కూడా ఒక దేవాలయానికి నడిపిస్తుంది. అందరూ కూడా దేవాలయానికి నడిపించబడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సముద్రానికి ఏ విధంగా చేరుతున్నాయో మనమందరం ఆ కుటుంబం నుంచి, ఈ కుటుంబం నుంచి, ఆ గ్రామం నుంచి, ఈ గ్రామం నుంచి ఒకే దేవాలయానికి మనమందరం కూడా వస్తూ ఉన్నాము. అంటే చర్చ్ ఈస్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ గాడ్. దేవాలయము దేవుని కలుసుకునేటటువంటి
ఒక పవిత్రమైనటువంటి ప్రాంతము. ఆ సముద్రము అన్నిటినీ కూడా ఏ విధముగా అయితే రిసీవ్ చేసుకుంటుందో దేవుని యొక్క హృదయము కూడా అంత విశాలమైనది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ విశాలమైనటువంటి హృదయములో మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు, హక్కును చేర్చుకుంటూ ఉన్నాడు. ఇంకొకటి ఒక చిన్న ఉదాహరణ, వైఫై కనెక్షన్ మనందరికీ కూడా తెలుసు. ఆ మొబైల్స్ వైఫై కనెక్షన్ ఎలా కనెక్ట్ అవుతుందో ఈ దేవాలయము నిన్ను నన్ను దేవుడికి కనెక్ట్ చేస్తుంది. ఒకసారి దేవుడికి కనెక్ట్ అయినటువంటి నీవు నేను మళ్ళీ ఎలాంటి కూడా డిస్కనెక్ట్ కావద్దు అని అన్నదే ఈనాడు యొక్క సువిశేష పఠన మనకు చెప్తూ ఉంది. ఇక్కడ రెండు మాటలు, దేవుడి నుండి డిస్కనెక్ట్ అయినటువంటి వారికి నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో చెప్తూ ఉన్నారు, యావే దేవులను దండించును. యావే తన యొక్క ముఖకాంతిని మీరు చూడజాలరు, ఆయన యొక్క శిక్షకు మీరు గురి అవుతారు అని చెప్తూ ఉన్నారు. అంటే దేవుని సమక్షం నుండి దూరం అయిపోయినటువంటి వారికి ఆ క్షమ భిక్ష లభించడం అన్నది కష్టము, తప్పకుండా దండన మనం పొందుతామని చెప్తున్నారు. కానీ దేవుని అంటి పెట్టుకొని ఆయన కనెక్ట్ అవుతూ ఉండేటటువంటి వాళ్ళకు నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల దాకా వారిని కరుణిస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నన్ను ప్రేమించినటువంటి వారిని, నా ఆజ్ఞలను పాటించినటువంటి వారిని 1000 తరముల దాకా నేను వారిని దీవిస్తాను అన్నాడు. ఎవరికి ఈ భాగ్యం దొరుకుతుంది? ఎవరికి ఆ దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కరుణ దొరుకుతూ ఉంది అని అంటే ఆ యేసు ప్రభువును అంటి పెట్టుకొని జీవించినటువంటి వారికి ఇది తప్పకుండా దొరుకుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యంతో పాటు ఢిల్లీలో ఉన్నటువంటి కాళిదాస్ ఇండియా ఈ తపస్కాలంలో మనందరినీ కూడా మానవత్వముతో సమానత్వముతో సోదర భావముతో కలిసి జీవించాలి అన్న ఒక సందేశాన్ని మనందరికీ కూడా అందజేస్తూ ఉంది. ఈ అఖిల భారత వినాయకుల యొక్క సమాఖ్య ఇదే చెప్తుంది. ఇదిగో మనం అందరం కూడా దేవుని బిడ్డలమే, సోదర భావముతో సోదరత్వంతో మనం అందరం కూడా జీవించాలి అని తెలియజేస్తుంది. యేసు ప్రభు మోక్షారోహణ అయిన తర్వాత శిష్యులందరూ కూడా ఒక చోట గుమికూడుతూ ఉన్నారు, దేవాలయంలో గుమికూడుతూ ఉన్నారు, వారి వారి ఇళ్లలో గుమికూడుతూ ఉంటూ ఉన్నారు. అందరూ ఒక చోట గుమికూడి ప్రార్థన చేస్తున్నారు, అందరూ ఒక చోట గుమికూడి భోజనాలు చేస్తున్నారు. లేనటువంటి వారు ఉన్నటువంటి వారు అందరూ కూడా కలుస్తున్నారు, ఉన్నటువంటి వారు లేని వారికి సహాయం చేస్తూ భోజనాలు వడ్డిస్తూ అందరూ కూడా కలిసి హాయిగా ఉంటున్నారు. ఇక్కడ ఇదే సందేశాన్ని మనకు ఇస్తూ ఉంది. శ్రీసభ చెప్పేటటువంటి మాటలు మనమందరూ కూడా లేనటువంటి వారికి సహాయం చేస్తూ జీవించాలి, అలాంటి వారికి ప్రార్థన చేస్తూ జీవించాలి, ఐక్యమత్యముతో మీరు జీవించాలని చెప్తూ ఉంది. తపస్కాలం ఒక ప్రత్యేకమైనటువంటి కాలం. ఏ వ్యక్తులైనా కూడా విశ్వాసంలో ఇంకా ఎక్కువగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు లేనటువంటి ఉపవాసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఎప్పుడు లేనటువంటి ప్రార్థనలు ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దీనితో పాటు మంచితనమును అలవాటు చేసుకోవాలి, ఆ మానవత్వంతో ఇంకా ఎక్కువగా మీరు జీవించాలి, ఆ సహాయం చేసేటటువంటి గుణముతో ఎక్కువగా జీవించాలి అని చెప్తూ ఉంది. ఇక్కడ మనకు కనబడుతుంది తపస్కాల కానుకలు అన్న ఒక బాక్స్ మనకు కనబడుతుంది. మనం చేసేటటువంటి యొక్క దాన ధర్మాలన్నీ కూడా ఎవరికో పేదవారికి, ఏమీ లేనటువంటి వారికి ఇవన్నీ కూడా రీచ్ అవుతున్నాయి. మనం ఇక్కడ ఈ పోస్టర్స్ చూస్తా ఉన్నాం. ఈ తపస్కాలంలో నువ్వు నీ ప్రార్థన ద్వారా కానీ దాన ధర్మ క్రియల ద్వారా కానీ నువ్వు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సహాయం అక్కడ ఉన్నటువంటి శ్రీసభలో ఉన్నటువంటి పేదవారికి తగ్గుతూ ఉంది. కనుక మీరు దానిని గుర్తించండి, మంచితనముతో
పెద్ద మంచి హృదయంతో మీరు ఇతరులకు సహాయం చేయండి అని అఖిల భారత పీఠాధిపతులు, భారతదేశ పీఠాధిపతులు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనమందరము కూడా ఈ 3వ ఆదివారం రోజున దేవాలయంలో నెలకొన్నటువంటి ఆ దేవుడి యొక్క గొప్పతనం గురించి మనం తెలియజేస్తూ ఉండగా, నీ హృదయమే దేవుడి యొక్క ఆలయం. ఈ దేవాలయాన్ని ఎంత పవిత్రపరుచుకుంటూ ఉన్నామో, ఈ దేహము అనేటటువంటి ఆ దేవాలయాన్ని కూడా పవిత్రపరుచుకోవాలని చెబుతూ ఉన్నాయి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు తోడుగా నీడగా ఉండాలి, మన జీవితాలు పవిత్రపరచాలి అని దివ్య పూజాలలో ప్రారంభించారు. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని చెల్లించుకోవాలి. పరలోకమును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల విశ్రాంతి దినమున శిలువదారి అయిన ప్రభుని చెంతకు చేరిన మనమంతా మన శ్రీసభ అభ్యుదయం కోసం, మన సోదర క్రైస్తవుల విశ్వాస ప్రతిష్టత కోసం కరములు జోడించి విశ్వాసముతో ప్రార్థించుదాం. ఆదిలో వాక్కు అయిన దేవా, దేవుని గురించిన జ్ఞానమును బోధించుట యాజకుల బాధ్యత. ఈ బాధ్యతను ఎంతో చక్కగా నెరవేరుస్తూ ఉన్న మా పరిశుద్ధ పోపు గారిని, కార్డినల్స్, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిశుద్ధాత్మ వరములను ఓర్పు, నేర్పుతో, సహనముతో, వివేకముతో, దైవ జ్ఞానముతో నింపి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దీనులను గురించి ఓ సర్వేశ్వర, నన్ను ప్రేమించి నా నియమములను పాటించి వారిని 1000 తరముల వరకు కరుణింతును అని ప్రభువు అభయపరుచుచున్నారు. త్రియేక దేవుని పరిశుద్ధ నామములో జ్ఞాన స్నానం పొందిన విశ్వాసులమంతా దేవుని ఆజ్ఞలను పరిపూర్ణముగా పాటించుచు ప్రభుని ప్రియ బిడ్డలుగా పుణ్య కార్యముతో విశ్రాంతి దినమును పవిత్రపరచుచు కలకాలము ప్రభుని ఆశీస్సులు పొందినట్టు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవాధిపతి అయిన ఓ ప్రభువా, ప్రభు నామమును ప్రేమించి వారు నిత్యము సంతోషము చెందుతారు. మీ పరిశుద్ధ మందిరము చేరి మీ స్వరణ నుంచి ప్రార్థించు మా క్రైస్తవ విశ్వాసులందరినీ ఎల్లవేళలా సంరక్షింపు. మిమ్మల్ని ఆశ్రయించిన మమ్ము మీ కృపాతిశయముతో మా పాప జీవితము నుండి లేవనెత్తి మృత్యువు నుండి కాపాడి మీ దివ్య ముఖ కాంతినిచ్చి మమ్మల్ని సంతోషపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ కృపానిధి యెహోవా దేవా, మా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో శాంతి సమాధానాలు లేక మనోవేదనకు ఎంతో అసంతృప్తికి గురి అవుతున్నారు. మా కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రాదుల మధ్య చక్కని అవగాహనను, ప్రేమావత్సములను, క్షమా గుణములను దయచేసి మేమంతా ఐక్యమత్యముగా కలిసిమెలిసి ప్రేమపూర్వకముగా సంతృప్తిగా సమాధానముగా జీవించు ఆశీస్సులను అందజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన ఓ దేవా, మాకు జన్మనిచ్చి చదువు సంధ్యలు చెప్పించి పెంచి ప్రయోజకులను చేసిన మా తల్లిదండ్రులను, తోబుట్టువులను మీకు సమర్పించి ప్రార్థించుచున్నాను. వారి మాయా కష్టం త్యాగాలే మమ్మలను ఉన్నత స్థాయికి చేర్చాయి అని మేము గుర్తిరిగి వృత్యాపములో వారిని గౌరవప్రదముగా చూసుకునే సహృదయతను మాకు దయచేయండి. ఇంకను మాకు మంచి భవిష్యత్తును సిగిన గురువులను,
మంచితనముతో దీవించమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనముగా ఉంటూ మన విచారణ కొరకు, విచారణ గురువుల కొరకు, ప్రతి ఒక్క కుటుంబం కొరకు, మన అవసరముల కొరకు ప్రార్థించుదాం. ప్రార్థించుదాము. సిలువదారి రక్షక, మీ పవిత్ర దేవాలయం చేరి కీర్తించి స్తుతించి మీ దివ్య నామమును సన్నదించి వాక్యము మాకు దయచేసినందుకు మీకు వందనములు. మీరు మా మనలను ఆలకించి మా కన్నీటిని తుడిచివేయండి. ఈ తపస్కాలంలో మమ్ము మీ లెక్కల మాటను భద్రపరచి వెండి బంగారముల కంటే మించిన ప్రశస్తమైన దీవెనలతో మమ్ము నింపండి. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించుదాము. अभी अभी ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుము. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణలను కరుణతో స్వీకరింపుము. నేను నీ సమక్షంలో నిలబడిన మా పాపములను క్షమింపమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయం లేచి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి జీవించున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుము.
పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యేసుక్రీస్తు నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయము. ఏలైనా మేము విగ్రహముగా జీవించు నీకు కృతజ్ఞత తెలుపలేదని నీకు చిత్తగించింది. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావములు విడనాలి నీవు మమ్మల్ని కరుణతో ఆదరించినట్లే మేము కూడా నీకు పోలి అవసరములో ఉన్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుతుగా. కావున అలగిన దూతలతో ఏకమై మేము స్తుతి గీతముతో నిన్ను గణపరుచుట ఎన్ననగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మీరే పరిశుద్ధుడు, 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 మీరే పరిశుద్ధుడు. పావన పితాని కృపగా పవిత్రుడు నీ సృష్టి అంతయు స్థితించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నాము. ప్రపంచమంత్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున భూ ప్రభువా ఈ కానుకలన్నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మగా వీరిని పవిత్రపరచ ప్రతిపాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఇది నూతన నిజ నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, కరుణ తండ్రి నీ కుమారుని రక్షణాయుధము శ్రమలను అద్భుతమైన ఉద్దానము మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణ వేచియుడని ఎదురు చూచునేను. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాను. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాను. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము
అతడు నీకు విద్యాత్మకంగా రూపొందించుగాక. నీవు ఎన్నుబడిన పుణ్యాత్మలతో, ముఖ్యంగా పవిత్రతమైన దేవాలైన ప్రేమలతో, ధన్యులైన నీ అపోస్తులతో, వేద సాక్షులతో, సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యులకు వారసులను చేయి. ఎలైనా నీ విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువాము, నీతో సత్యపరిచి మరి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలనుకుంటున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని నీ సభను, నీ సేవకులను, మా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మా పీఠాధిపతులందరినీ, తదితర గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను, ప్రేమను దృఢపడుతుంది. నీ ఇష్ట ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనులను ఆనందించుము. దైవ తండ్రి, నలుదశ ఉన్న నీ పిల్లలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకును. చెడిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమ ఎందు ఈ లోకంలో పెట్టిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము అతను చేయని మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. అతని ద్వారా మేము సకల వేదులను లోకములకు దయచేస్తున్నాము. మన రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థనను ప్రార్థించాము. పరలోకమందు ఉన్న మా తండ్రి, ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాళుల వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందంలో మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనములో నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వసించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రేష్ఠ విశ్వాసం నిరీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు ప్రభుని సమాధానమును తెలుపుకొందురు. సర్వేశ్వరుని
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు మీరు. పాట 350. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ యొక్క దివ్య పురుషాపరిని సమర్పించడానికి
ప్రసంగించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన విచారణ గురువులు మన ఆనంద గారికి నా తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరలోకములో దిగి వచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమైన నా స్వర్గానందమును సరిచూసి నీకు వందనములను అర్పించుచున్నాను. ప్రభు, నేను మా యందు ఒక పరమ రహస్యముగా నెరవేర్చిన ఈ నిందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకున్నట్టు కరుణింపమని బ్రతిమాలుకొనుచున్నాను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. దేవుని యొక్క దీవెనలపై మీ యొక్క సేవను వచ్చి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ విశ్వాసుల హృదయములను పరిపాలింపు. నీ సేవకులైన వారిని కరుణతో ఆదరింపు. తద్వారా వారు ఎల్లప్పుడూ నీ ప్రేమలో జీవించుచు తోటి వారి ఎడల పరస్పర ప్రేమను ప్రదర్శించుచు నీ ఆజ్ఞలను పూర్తిగా నెరవేర్చుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.